అందరికీ నమస్కారం. రీసర్వేలో పాస్ పుస్తకాల్లో మళ్ళీ తప్పులు అంటున్నారు. గతంలో సర్వే చేశారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు పాలకులు రీసర్వే చేయిస్తున్నారు. దాంట్లో ముఖ్య పాత్ర విఆర్ఓలు. ఈకేవైసీ ద్వారా భూ యజమాని పేరు, భర్త కానీ తండ్రి కానీ పేరు నమోదు చేస్తూ భూమి విస్తీర్ణం ఎంత ఉంది ఆధార్కి లింక్ చేస్తూ ఆధార్ నెంబర్కి చేస్తారు. ఆ సర్వే చేసేదానికి పాపం చాలా వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, వెళ్తున్నారు, చేస్తున్నారు. కానీ ఎక్కడ లోపమో ఏమో కానీ అర్థం కావడం లేదు. ఇంకొకటి కూడా కొందరిని అడిగితే అందుబాటులో ఉండడం లేదంట. ఏది అక్కడ పోతే గాన భూ యజమానిదారుడు అందుబాటులో లేడు. అందుబాటులో లేకపోతే ఏమవుతుందంటే పక్కన వాళ్ళు ఏమైనా రిలేషన్ అడిగితే వాళ్ళు సరైన సమాధానం కూడా కొందరు ఇవ్వచ్చు, తప్పుడు సమాధానం ఇస్తారు. కాబట్టి భూ యజమాని సర్వేరు వచ్చినప్పుడు వాళ్ళకు మీరు సహకరించి మీ యొక్క భూమి వివరాలు అన్నీ కూడా వాళ్ళకు విశదంగా మీరు తెలియజేసి మీరు దాంట్లో మీ యొక్క పేరు పూర్తిగా మీ ఇంటి పేరుతో సహా పూర్తిగా ఎక్కించుకొని, మీ తండ్రి భర్త అయితే భర్త పేరు ఎక్కించండి, ఎంత భూమి విస్తరణ ఉందని కూడా చేయించుకోండి, సర్వే కూడా చేయించుకోండి, కరెక్ట్గా చేసుకోండి. అందుకోసమే వాళ్ళు ఉండేది. మీ ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. సారిగా ఒక ఫోన్ నెంబర్ కూడా మార్చుకోకుండా ఒక పర్మనెంట్ నెంబర్ పెట్టుకోండి, చెయ్యండి, సహకరించండి. వాళ్ళకు కూడా పనుల భారం ఎక్కువైంది, ఒత్తిడి ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో మీరు అనుకున్నట్టు ఈజీగా లేదు. నలుగురు చేయాల్సిన పని ఒక వ్యక్తి చేస్తున్నారు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా సహకరించి అందరూ బాగుండాలి. వాళ్ళకి ఎంత మీరు సహకరిస్తే అంత మేలు అవుతుంది. ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, మీకు చదువు లేదు కదా, వాళ్ళంతా ఈకేవైసీలో చేసిన తర్వాత చదివి వినిపిస్తారు. నీ పేరు ఇది, మీ ఇంటి పేరు ఇది, నీ భర్త పేరు ఇది, మీ తండ్రి పేరు ఉంటే తండ్రి పేరు, భర్త పేరు ఉంటే భర్త పేరు, విస్తీర్ణం ఇంత ఉంది భూమి, ఇవన్నీ చేయించుకొని మీరు తృప్తి అయినాక ఓకే అని వాళ్ళు కొట్టేస్తారు. మీరు సక్రమంగా మీరు కూడా ఇవ్వకపోయినా ఆడ అవకతవకలు జరుగుతుంది. వాళ్ళకేం తెలుస్తుంది? మీరు చెప్పిన సమాధానమే కదా వాళ్ళు తీసుకునేది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. కానీ ఎవరన్నా కొందరు అట్లా తప్పిదాలు ఏమైనా చేసింటే విఆర్ఓస్ కానీ ఎవరైనా కానీ సర్దిద్దుకొని వాళ్ళకి చేయండి, న్యాయం చేయండి. ముఖ్యంగా ప్రజలు మీరు 100% సహకరించండి. టైం అనేది వాల్యూ వాళ్ళకు. రాత్రి 8, 9, 10 కూడా అవుతుంది టైము. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏదో జీవనోపాధి కోసం నెలవారీ కూలీగా పనిచేస్తారు ఉద్యోగస్తులు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకొని మీరు సహకరిస్తారని సహృదయంతో ఉన్నాను. అదేవిధంగా యంత్రాంగం కూడా మీరు కూడా వాళ్లకు సంపూర్ణంగా సహకరించండి. అందరూ సహకరించండి. అందరం బాగుంటాం, అందరిలో మనం ఉంటాము. అందరూ శ్రేయస్సు కోరుకునే ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.